శంకరాచార్య గారు ఎప్పటి నుంచో చెప్తున్నారు. 5 గుణాలు వారు చెప్పారు. ఆ 5ట్లో కూడా పేదరికం లేని సమాజాన్ని చూడాలనేది వారి కళ, వారి ఆశయం, వారి ఆశీస్సులు. అలాంటి పేదరికం లేని సమాజాన్ని మనం నిర్మాణం చేయలేమా అని ఆలోచించినప్పుడు ఇది అసాధ్యం కాదు, అందరం అనుకుంటే సాధ్యం, అది తప్పకుండా సాధిస్తామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నాను. ఇంకొక పక్క మీరు ఒక్కసారి ఆలోచిస్తే ఈరోజు ప్రతి ఒక్కరి ఆరోగ్యం చాలా ముఖ్యం. నేను ఇక్కడికి వచ్చినప్పుడు హెల్త్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి అందుకే ఈ ప్రభుత్వం ఒక వినూత్నంగా ఆలోచించాం. యూనివర్సల్ హెల్త్ కవరేజ్ తీసుకొచ్చాం. ఈ రాష్ట్రంలో ఉండే చిన్న పెద్ద అందరికీ 2,50,000 రూపాయలు హెల్త్ ఇన్సూరెన్స్ కల్పించే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అంతేకాకుండా పేదవాళ్ళందరికీ 25 లక్షల వరకు విలువైన వైద్య సేవలు అందించడానికి ప్రభుత్వ విధానంతో ముందుకు పోతున్నాం. ఇంకొక పక్క మీరు ఒక్కసారి చూస్తే ఒక మంచి ప్రాజెక్టును తీసుకొచ్చాం, సంజీవని. అంటే నా ఆలోచన ఒకటే, శంకరాయ హాస్పిటల్ ఏ విధంగా అయితే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించి మెరుగైన సేవలు రోగులకు అందిస్తున్నారో, నేను కూడా ఆలోచించేది ప్రపంచంలో ఎక్కడ ఆరోగ్యానికి సంబంధించిన నాలెడ్జ్ ఉంటే అది రోగి ఇంటి దగ్గరనే అతనికి ట్రీట్మెంట్ ఇప్పించే విధంగా ఈ సంజీవని ప్రాజెక్టు పనిచేయబోతుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈ రాష్ట్రంలో ఉండే 5 కోట్ల మంది ప్రజల యొక్క హెల్త్ రికార్డ్స్ అన్నీ ఆన్లైన్లో పెట్టి డిజిటలైజ్ చేసి హాస్పిటల్స్ కానీ అదే మాదిరిగా ఎవరైతే ప్రాక్టీషనర్స్ ఉంటారో ఏఎన్ఎం వరకు ఆన్లైన్లో ఉంటారు. బిల్ గేట్స్ సహకారంలో వాడు ఫౌండేషన్ ద్వారా ప్రపంచంలో ఉండే నాలెడ్జ్ కానీ టెక్నాలజీ వాళ్ళు తీసుకొస్తారు. ఇప్పటికే ఒక పైలట్ ప్రాజెక్ట్ జరుగుతూ ఉంది. ఈ ప్రాజెక్ట్ కానీ వస్తే రాబోయే రోజుల్లో ప్రపంచానికి ఆరోగ్య విషయంలో ఆంధ్రప్రదేశ్ ఒక మోడల్గా తయారవుతుంది. ఇది ప్రివెంటివ్ హెల్త్కి పోతున్నాం. అదే మరిగా క్యూర్ చేయడానికి కూడా బెస్ట్ నాలెడ్జ్ తీసుకుంటాం. ఇంకొక పక్క రియల్ టైం మానిటరింగ్ కూడా చేసి ఏ విధంగా తక్కువ కాస్ట్తో సమర్థవంతంగా హెల్త్ ఇవ్వగలుగుతామో హెల్త్ ఇచ్చే విధంగా ముందుకు పోతానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు మనందరం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. డబ్బు, హోదా, ఆస్తులు, బంగళాలు, కార్లు ఎన్ని ఉన్నా ఆరోగ్యం లేకపోతే ఉపయోగం లేదు. అందుకే మనం గుర్తుపెట్టుకోవాల్సింది అనారోగ్యమే నిజమైన పేదరికం. ఒక కుటుంబం అనారోగ్యంతో ఉంటే ఆ కుటుంబం పేదరికం లేక ఆటోమేటిక్గా పోయే అవకాశం ఉంటుంది. అలాంటి సమయంలో ఈరోజు మీరు ఒక్కసారి చూస్తే ప్రజా ఆరోగ్యాన్ని కాపాడడానికి శంకర్ హాస్పిటల్ చేస్తున్న సేవల్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. వారికి ఒకటే హామీ ఇస్తున్నా, వారు చేసే సేవా కార్యక్రమంలో తప్పకుండా ఈ ప్రభుత్వం ముందుంటాం, అన్ని విధాలా సహకరిస్తామని స్వామి గారికి నేను హామీ ఇస్తున్నా. ఈరోజు మేమందరం చూస్తే సేవే పరమావధిగా భావించే శ్రీ 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 శంకర విజయేంద్ర సరస్వతి గారు స్వామి గారి మార్గదర్శనంలో నేను వారితో ఎప్పటికప్పుడు టచ్లో ఉంటా. వారి ఆశీస్సులు తీసుకుందాం. ఈరోజు నేను ఒకటే చెప్తున్నా, టెక్నాలజీ సమర్థవంతంగా ఉపయోగించుకుంటే మంచి ప్రభుత్వ విధానాలు తీసుకురాగలిగితే ప్రజల్లో ఇక్కడికి వస్తే మీ ఉత్సాహం చూసా. మీరందరూ సహకరిస్తే ప్రపంచానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఒక నమూనాగా తయారు చేసే శక్తి ఈ రాష్ట్రానికి ఉంది. అది సంపద విషయంలో కావచ్చు, జ్ఞానం విషయంలో కావచ్చు, లేకపోతే ఆరోగ్య విషయంలో కావచ్చు, ఏ విషయంలో అయినా మనం నెంబర్ 1గా ఉంటాం. ఇప్పుడే స్వామి గారు ఒక మాట చెప్పారు. ఆ రోజు ఉన్నటువంటి స్వామికి, కంచి స్వామికి దేవస్థానం విరాళంగా ఇస్తే
ఈ డబ్బులతో సమానంగా ఇంకొంత డబ్బులిచ్చి ధర్మ ప్రచార పరిషత్ కోసం ఉపయోగించమని ఆ రోజు చెప్తే ఆ రోజు నుంచి ప్రారంభించారు. ఇలాంటి ఒక చిన్న విషయాలు ఒక్కొక్కసారి ఎంత బాగా పనిచేస్తాయంటే ఈరోజు దేశంలోనే నెంబర్ 1 ధర్మ ప్రచార పరిషత్తు టీటీడీ నిర్వహిస్తా ఉందంటే దానికి నేను గర్వపడుతున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఆ రోజు ఎన్టీ రామారావు గారు అన్నదాన కార్యక్రమం ప్రారంభిస్తే ఈరోజు భక్తుల సహకారంతో ఎవరు వచ్చినా ఉచితంగా అన్నదానం శ్రీ వెంకటేశ్వర స్వామి దగ్గర ఇస్తున్నారంటే అది ఆనాటి ఎన్టీ రామారావు గారు చూపించిన చొరవని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకొక పక్క నేను వస్తానే ప్రాణదాన కార్యక్రమాన్ని నేను ప్రారంభించాను. ఆ ప్రాణదాన కార్యక్రమాన్ని ప్రారంభించి సిమ్స్ హాస్పిటల్లో నేను ఆ కార్యక్రమం ప్రారంభించి వెంకటేశ్వర స్వామికి ఆ రోజు బ్రహ్మోత్సవాల సందర్భంగా లాంఛనాలు సమర్పించే పరిస్థితిలో నా మీద 23 క్లేమోర్ మైన్స్ బ్లాస్ట్ చేస్తే సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి నన్ను కాపాడిన విషయం మరొక్కసారి మీ దృష్టి తీసుకొస్తున్నా. ఆ తర్వాత నేను ఆ కార్యక్రమం సాగుతా ఉంది. మళ్ళీ కొత్తగా నేను శ్రీవారి సేవకులను ఒక కార్యక్రమం పెడితే శ్రీవారి భక్తులు ఈరోజు మీరు చూస్తే బ్రహ్మాండంగా వాలంటరీ సర్వీసులు చేసే పరిస్థితికి వచ్చారు. ఇప్పుడు మొన్నే ఇంకొక కార్యక్రమం కూడా ప్రారంభించాను. ఆ కార్యక్రమం వెంకటేశ్వర స్వామి దేవాలయాలు ప్రతి ఒక్క క్యాపిటల్లో ఉండాలి. భారతదేశంలో అన్ని రాజధానుల్లో వెంకటేశ్వర స్వామి దేవాలయం ఉండాలి. ఇంకొక పక్క ప్రపంచంలో హిందువులు ఎక్కడుంటే అక్కడ వెంకటేశ్వర స్వామి దేవాలయం కట్టాలని సంకల్పించామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకొక పక్క 5,000 దేవాలయాల్ని వెంకటేశ్వర స్వామి దేవాలయాల్ని గ్రామీణ ప్రాంతాల్లో కూడా నిర్మాణం చేయాలని సంకల్పించాం. వేద పండితుల కోసం ఇప్పుడే స్వామివారి ఆదేశాల ప్రకారం దగ్గర 700 మందికి ప్రత్యేక శిక్షణలు ఇచ్చి వాళ్ళందరికీ కూడా ఆందోళన ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. ఇప్పుడే వారు ఒక మాట చెప్పారు. ఈరోజు మన కుటుంబ వ్యవస్థ పటిష్టంగా ఉందంటే ఇలాంటి కంచి లాంటి పీఠాలు చాలా కృషి చేశాయి. ఈరోజు ఒకే మాట చెప్తున్నాను, ప్రపంచంలో ఏ దేశానికైనా వెళ్ళండి, ఏ దేశంలో లేని కుటుంబ విలువలుండే ఏకైక దేశం భారతదేశం అని చెప్పి మరొక్కసారి మీకు విజ్ఞప్తి చేస్తున్నా. అది అమెరికాకి వెళ్ళండి, ఆస్ట్రేలియాకి వెళ్ళండి, ఆఫ్రికాకి వెళ్ళండి, లేకుంటే యూరోప్కి వెళ్ళండి, ఏ దేశంలో ఎలాంటి కుటుంబ వ్యవస్థలు లేవు. అలాంటి కుటుంబ వ్యవస్థ వారసత్వంగా వచ్చిందంటే దానికి కారణం ఆ రోజు ఏదైతే శంకరాచార్య గారు ఒక విలువల్ని ప్రమోటింగ్ చేశారో అక్కడి నుంచి ఎన్నో మంది ట్రస్టులు కానీ దేవాలయాలు కానీ చేశారు. దాని ప్రభావమే ఈరోజు భారతదేశ కుటుంబ వ్యవస్థ అని చెప్పి నేను మీకు తెలియజేసుకుంటూ ఒక మంచి సమయం, చాలా సంతోషం. ఈరోజు ఎన్ని హాస్పిటల్స్ కట్టినా ఓసారి ఇలాంటి సంస్థలు చాలా అవసరం. మనకు హాస్పిటల్లో ట్రీట్మెంట్ ఇస్తారు కానీ మానసిక ఆనందాన్ని లేకుంటే మానసిక వికాసాన్ని కల్పించే ఏకైక సంస్థలు ఈ యొక్క స్పిరిచువల్ రిలీజియస్ సెంటర్స్ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈ సంస్థలు లేకపోతే మనకందరికి ఇంకా పిచ్చి పట్టేది, ఇంకా చాలా మెంటల్ హాస్పిటల్ కట్టేవాళ్ళు. అందుకే ఏదైనా సమస్య వస్తే ఎవరైనా దేవుడి మీద భారం వేస్తాం. ఆ భారం వేసి అక్కడి నుంచి మానవ ధర్మాన్ని మనం పాటిస్తే ఆటోమేటిక్గా సమస్య పరిష్కారం అవుతుంది. అదే ఈ ప్రపంచాన్ని నడిపిస్తుంది.